అమెరికా అయితే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. చైనా చైనాలో అమెరికాలో చైనా తన బాండ్స్ ఏదైతే డాలర్ బాండ్స్ ఉందో అవన్నీ వన్ బై వన్ అమ్మేస్తోంది. అమ్మినయి అన్నీ కూడా బంగారం కింద కన్వర్ట్ చేసుకుంటోంది. ఆ బంగారాన్ని అమెరికన్ బ్యాంక్స్‌లో పెట్టట్లేదు. తన దేశానికి తీసుకుపోతోంది. ఓ పక్కన మొన్ననే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మీటింగ్ అయ్యాక ఆర్థిక వ్యవహారాల్లో ఏలు పెట్టుకోవద్దు, ఒకళ్ళొకళ్ళం ఇప్పుడు కెలుక్కోవద్దు, ఇట్లాగే కొనసాగిద్దామని ఇంటర్నల్‌గా అండర్‌స్టాండింగ్ అయిందన్న ప్రచారం మధ్యన జరుగుతున్నటువంటిది. ఓవరాల్‌గా చెప్పాలంటే అమెరికాతో డీలింగ్‌ని తగ్గించుకుంటూ, అమెరికా మీద నమ్మకాన్ని వదిలేసుకుంటూ, అమెరికాలో ఉన్న తన ఆస్తులనంతా కూడా చైనా షిఫ్ట్ చేసేసుకుంటుంది గోల్డ్ రూపంలో అన్నటువంటిది. ఇక్కడ క్లియర్‌గా చైనా ఒక సందేశాన్ని ఇస్తుంది. అమెరికాతో లాంగ్ రన్‌లో మా రిలేషన్స్ ఉండే అవకాశం లేదు. అంటే అమెరికాని శత్రువుగానే చూస్తున్నాము. అమెరికాని నమ్మలేని మిత్రుడుగా చూస్తున్నాం లేకపోతే అన్నటువంటి కోణంలో చూపెడుతోంది.